మిత్రులు అడుగుతున్నారు, కొత్తగా పెళ్ళైన దంపతులకు త్వరగా పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఏ పొజిషన్ చేయాలి? విచిత్రం ఏమిటంటే ఏజ్ రాకముందు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నవడేస్ పెళ్ళి వయస్సు మనకు తెలియకుండానే సొసైటీ పెంచుకున్నాం. ఒకప్పుడు అష్టవర్ష భవేత్ కన్య, అంటే 8 సంవత్సరాలు రాగానే కన్య అయిపోయిందని అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అది మంచిది కాదు. ఇప్పుడు కెరీర్ ఓరియంటేషను దాంతో 35-40 ఇయర్స్ వస్తే కానీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేయట్లేదు. ఇది కూడా మంచిది కాదు. యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ 20 నుంచి 40 దాకా ఉంటుంది. సో 40 వచ్చేసరికి తగ్గిపోతుంటుంది. 15 నుంచి 20 లోపల కూడా సరిగా ఉండదు. కనుక 20 to 35 ఈజ్ ద లాస్ట్. 35 తర్వాత పుట్టే పిల్లలు కూడా ఒక్కొక్కసారి కొన్ని అవకతవకలతో పుడతారు. ట్రైజోమీ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. కనుక ఐడియల్ థింగ్ ఈజ్ పిల్లలు కనే వయస్సు 20 నుంచి 30. అప్పుడు బెస్ట్ పీరియడ్ అది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడమే 35-40 అట్లా వచ్చిన తర్వాత కానీ చేసుకోవట్లేదు. కనుక ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. పెళ్ళైన కొత్తలోనే త్వరలో సాధ్యమైనంత వరకు పిల్లల్ని కంటే కానీ మళ్ళీ వాళ్ళు చదువు అయ్యి వీళ్ళు రిటైర్ అయిపోయే లోపల వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశాలు ఉండాలి. అందుకని ఇదివరకు ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక 1 year దాకా వెయిట్ చేసి చూడండి, పిల్లలు కాకపోతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో పెళ్ళికి ముందే టెస్టులు చేయించుకోవడం మంచిది. అన్ఫార్చునేట్లీ అబ్బాయిలకు చాలామందికి స్పర్మ్ కౌంట్ తక్కువనో లేదా అసలే లేకపోవడం, అజోస్పర్మియానో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పూనా నుంచి ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. ఆర్థోపెడిక్ సర్జన్ వారు. ఆయనకు 2 టెస్టికల్స్ లేవన్న విషయం పెళ్ళయ్యేదాకా ఆయనకు గమనించుకోలేదు. ఆయన డాక్టరే, ఆర్థోపెడిక్ సర్జనే. ఏంటంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అసలు టెస్టికల్స్ కడుపులోనే ఉండిపోయినాయి, కిందికి రాలేదు. తల్లిదండ్రులు చూడలేదు. ఈ పిల్లవాడు కూడా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అయినా తనైనా చూసుకోలేదు. డాక్టర్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ అంతా అయిన తర్వాత పిల్లల కోసం అని అప్పుడు చూసినప్పుడు దే హ్యావ్ ఫౌండ్. సో దిస్ ఈజ్ వన్ బేసిక్ అండర్స్టాండింగ్. ఎవరైతే శృంగారంలో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంత స్టామినా కలిగి ఉండాలి. స్టామినా దేనికి అవసరం వస్తే రన్నింగ్ శృంగారానికి చాలా పోలికలు ఉంటాయి. శృంగారం చేసినప్పుడు ఆయాసం వస్తుంది, రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు. శృంగారంలో కూడా వెంటనే సెకండ్ రౌండ్ పోలేరు. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. సో ఇట్లాంటివి చాలా పోలికలు ఉంటాయి. సో ఎవరైతే ఒక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్ చేయగలరో వాళ్ళు 5-10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలరు. కనుక ఒకటి స్టామినా పెంచుకోవాలి. రెండోది కొద్దిపాటి వెయిట్ తగ్గినా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి అమ్మాయిలు 50 కిలోలు 60 కిలోలతో వస్తారు. వాళ్ళకు 2-3 కిలోలు తగ్గినా వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరుగుతుంది. కనుక వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పోస్చర్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ లేదు, దాని మీద అన్నెసరీగా డిస్కషన్. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఫలానా చోట పిల్లోస్ పెట్టుకొని చేయాలి, ఫలానా డైరెక్షన్లో ఉండాలి. నిజానికి సెమెన్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది ఒకటే ఒక స్పర్మ్. అవి కూడా అమ్మాయిల బాడీలో 24 గంటలు బతికి ఉంటాయి. కనుక మీరు ఏ పొజిషన్లో ఏ పోస్చర్లో ఎలా చేసినా ఒకవేళ సెమెన్ కనుక బయటకు వస్తే అది లోపల ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే ఆల్టర్నేట్ డే 10వ రోజు నుంచి అమ్మాయికి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన రోజు నాడు బ్లీడింగ్ కనబడ్డ రోజు డే 1, అప్పటి నుంచి 10 నుంచి 17 వరకు ఆల్టర్నేట్ డే శృంగారంలో పాల్గొనండి. సో అప్పుడు సెమెన్ బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సెమెన్ పెళ్లి కన్నా ముందే నేను చూయించుకోవాలని చెప్పాను కదా, మగవాళ్ళు ముఖ్యంగా సెమెన్ టెస్ట్ చేయించుకోవాలి. స్క్రోటల్ డాప్లర్ స్టడీ అని వెరికోసీల్ అనేది ఉందా చూసుకోవాలి. వెరికోసీల్ అనేది మనకు అంత ఈజీగా డయాగ్నోస్ చేయబడదు. ఒకవేళ వెరికోసీల్ ఉంటే సర్జరీ చేయించుకోవాలి. ఎందుకు సర్జరీ అంటే భగవంతుడి సృష్టిలో బాల్స్కు ఎప్పుడు టెంపరేచర్ సెన్సిటివ్గా తయారు చేసినాడు. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే బాల్స్ కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి. ఇప్పుడు మనం ప్లేట్లో వేడి అన్నం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి, హడావిడి ఉందనుకోండి, ఒక స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తాం, అప్పుడు చల్లారుతుంది. అలాగే భగవంతుడు కూడా ఈ బాల్స్ను కిందికి వేలాడదీయబడ్డప్పుడు చల్లారి వాటి టెంపరేచర్ తగ్గించుకునేందుకు ఒక బాడీలోనే ఆటో బిల్ట్ అది ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం కల్చర్ అని వగైరా అని టైట్ అండర్వేర్లు వేసుకోవడం, ఒక ఇయర్ కాకుండా 2-3 అండర్వేర్లు వేయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం పిల్లలకి, ఎల్కేజీ నుంచే. దానివల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. దీనికి తోడు కెమికల్ ఇన్హలేషన్, మనం పీల్చే గాల్లో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ ఉంటున్నాయి, తాగే నీళ్లలో కెమికల్స్ ఉంటున్నాయి, ఆఖరుకు మనం తినే తిండిలో కూడా కెమికల్స్ ఉంటున్నాయి, తాగే పాలల్లో ఆ గేదెలకు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి దానికి చేస్తున్నారు. కనుక ఈ విపరీతమైనటువంటి
ఫుడ్ అడల్టరేషను, ఎన్విరాన్మెంటల్ అడల్టరేషను ఇది తగ్గించుకొని హ్యాపీగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.